నమస్తే సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈయన మర్రిడి శ్రీనివాస్ గారు అని మామిడి చెట్లకు అంటి కట్టే వ్యక్తి అండి. ఈయన కొయ్యలగూడెం దగ్గర డిప్పకాయల పాడైన గ్రామం అండి. ఇది చెట్లు మామిడి చెట్లు పెద్ద వయసున్న చెట్లు ఎవరైనా రైతులు తీసేస్తుంటే కనుక ఆ చెట్లకి ఇలా అంటు కట్టించుకుంటే ఒకే చెట్టు నుంచి మనం అనేక రకాల మామిడి పళ్ళు తీసుకువచ్చిన ఉద్దేశంతో నేను కూడా ఇలా చూపించి చెట్టు ఇది లాస్ట్ ఇయర్ కొట్టేద్దాం అనుకున్నాం అండి. ఇది యాక్చువల్గా ఇది కొత్తపల్లి కొబ్బరి చెట్టు అండి. ఇది ఈ చెట్టు బాగా పెద్ద వయసు మన 40-50 సంవత్సరాల వయసున్న చెట్టు అండి. ఇది తీసేద్దాం అనుకున్నాం. అయితే ఇలాగ అంట్లు కట్టించుకుంటే మనకి తక్కువ ఎత్తులు ఉన్న అన్ని రకాల కాయలు కాస్తాయన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ ఈయనతోటి అంట్లు కట్టించడం జరిగిందండి. ఈ కొత్తపల్లి కొబ్బరి చెట్టుకి లాస్ట్ ఇయర్ నేనైతే ఇమాం పసంద్, కేసరి, మల్లిక, బంగినపల్లి లాంటి వెరైటీస్ అన్నీ ఒక 5-6 రకాలు దీనికి అంటు కట్టించాడు. అయితే అన్నీ బతకని ఆయన ముందు చెప్పాడు నాకు. చెట్టు కొత్తపల్లి కొబ్బరి చెట్టు అండి. ఇది దీనికి బతికిన ఎలా మనకి పండూరు మామిడి ఒకటి సర్వైవ్ అయింది, అలాగే కేసరి ఒకటి సర్వైవ్ అయిందండి. ఈరోజు మళ్ళా మనం మల్లిక, బంగినపల్లి, సువర్ణరేఖ, ఇమాం పసంద్ లాంటి 4 వెరైటీలకి దీనికి యాడ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఇది ఏ రకంగా సర్వైవ్ అవుతుంది అన్నది వచ్చాక చూపించే ప్రయత్నం చేస్తారండి. మీకు ఈ మెరిడి శ్రీనివాస్ గారి నెంబర్ కావాలితే కనుక మా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. తప్పనిసరిగా మీరు మామిడి చెట్లు అంటు కట్టించుకోవాలంటే కనుక ఈయన సంప్రదించినట్లయితే మీకు ఏ వెరైటీ కావాలితే ఆ వెరైటీ ఒక్కొక్క చెట్టుకి 5 నుంచి 10 వెరైటీలు కూడా ఈయన కడతాడండి. ఓకే అండి, బాయ్ అండి, జై హింద్.